ఇది మనకు రెక్టాంగిల్ షేప్లో ఉందండి. ఈ యొక్క ఎగ్జాంపుల్ చూస్తే కాన్సెప్ట్ యొక్క వాల్యూ అనేది మనకు అర్థమవుతుంది. ఇది రెక్టాంగిల్ షేప్లో ఉంది, అంటే ఒక దీర్ఘచతురస్రాకారంలో ఉంది. దీని పొడవు మరియు వెడల్పులు వేరువేరుగా ఉన్నాయి. ఇదే దీర్ఘచతురస్రాకారంలో ఉన్నటువంటి ఈ కాగితాన్ని నేను రౌండ్ షేప్లోకి మరుస్తున్నా. చూడండి, దీన్ని ఇప్పుడు నేను రౌండ్గా చేసినప్పుడు దీని యొక్క షేప్ అనేది ప్రజెంట్ స్తూపమైందండి. సిలిండర్ స్తూపమైనప్పుడు స్తూపం యొక్క పక్కతల వైశాల్యం కావాలి మనకు. పేపర్ 2 రాసేవాళ్ళు కానీ 1 వాళ్ళు కానివ్వండి, 1 వాళ్ళకు కూడా స్తూపం మరియు శంకు ఉంది. దీని యొక్క సంపూర్ణ తల వైశాల్యం కావాలి. పక్కతల వైశాల్యం అంటే ఓన్లీ ఈ సైడ్ అండి. సంపూర్ణ తల వైశాల్యం అంటే కిందిది పైనది కూడా పక్కతల వైశాల్యాన్ని కలిపితే సంపూర్ణ తల వైశాల్యం వస్తుంది. దీని యొక్క వాల్యూమ్ కనుక్కోమంటాడు, ఘనపరిమాణం ఎంతని. దీనికి 3 రకాల సూత్రాలు ఉంటాయండి. పక్కతల వైశాల్యం అంటే 2πRh అని, సంపూర్ణ తల వైశాల్యం అంటే 2πr × h+r అని, దీని యొక్క ఘనపరిమాణం కనుక్కోవాలంటే πr²h అని అంటారండి. ఈ 3 సూత్రాలు కూడా ఎగ్జామ్కి పోయిన తర్వాత మనకు గుర్తుకురావు. మనం కన్ఫ్యూజ్ అవుతాం, దేనికి ఇది అసలు ఘనపరిమాణానికి ఏది. నాన్ మ్యాథ్స్ వాళ్ళం కదా. అంటే నేనేమంటున్నా, ఇక్కడ ఉన్నటువంటి ఈ వైశాల్యమే కదా, ఈ పొడవు వెడల్పులే మనకి ఇట్లా మారింది. దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఒక వృత్తం లాగా ఉందండి. వృత్తం యొక్క పరిధి 2πr, అది మనకు తెలుసు, బేసిక్గా అయితే ఇది తెలిసి ఉండాలి. ఈ వృత్తం యొక్క పరిధి 2πr, ఇది ఇంత హైట్లో ఉంది. అందుకే దీని యొక్క పక్కతల వైశాల్యం అనేది 2πr × h అయిందండి. దీని పక్కతల వైశాల్యం 2πRh అయింది. దీని సంపూర్ణతల వైశాల్యం కావాలంటే కింద ఒక వృత్తాకారం ఉంది, పైన ఇంకో వృత్తాకారం ఉంది. ఈ 2πRhకి 2πr² కలుపుతున్నాం. 2 వృత్త వైశాల్యాలని కలుపుతున్నాం. అప్పుడు అందుకే ఇది 2πRh+r అయింది. 2πr² + 2πRh. నెక్స్ట్ దీని వాల్యూమ్ కావాలి, ఘనపరిమాణం కావాలంటే వృత్తం యొక్క ఈ అడుగు భాగం చూద్దామండి. ఇది πr², వృత్త వైశాల్యానికి సమానం. ఈ πr² ఇంత హైట్లో ఉంది. దీని లోపల వాటర్ కానీ, మిల్క్ కానీ, ఇంకేదైనా ఆయిల్ కానీ, కిరసన్ ఆయిల్ కానీ ఒక స్తూపాకార పాత్రలో పోసినప్పుడు ఆ పాత్రలో ఎంత పడుతుంది, మనం తీసుకున్నటువంటి ద్రవ పదార్థం ఎంత పడుతుంది అనేది దాని వాల్యూమ్ అవుతుంది. అప్పుడు ఇది πr² × h అండి. అంటే మనం ఇట్లా కాన్సెప్ట్ని బేస్ చేసుకొని గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది తప్పితే సూత్రాలని రాసుకొని స్తూపంది ఇది, శంకుది ఇది అని ఒకదానికొకటి బట్టి పడుతూ పోతే గుర్తుంటుందండి.